అన్నయ్య గారు తీరిగ్గా కూర్చొని పేపర్ చదువుతున్నారు. వంట అది చేసేసారేమో కదా వదినా? ఏమిటి, మీ అత్తగారు పూచిక పుల్లంత పని అయినా నీకు చెప్పరా? మా ఇంట్లోనూ అంతే. అదే తంతు. పూచిక పుల్లైనా ఇటు పెట్టమని చెప్పరు. భోజనం చేసి చేతులు కడుక్కున్నా కానీ కాస్త మీ వెనకాల వేలాడే ఆ గుడ్డ పిలక తేండి, చేతులు తుడుచుకుంటాను. మనసేం బాగుండట్లేదంటే అయ్యగారిని ఏదో ఒక వ్యాపకం పెట్టుకోమన్నారే డాక్టర్ గారు. నువ్వు రేపటి నుండి పని మానేయలే. అయ్యగారు అవే పని చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు నిజంగా కష్టపడుతున్నారనుకొని డబ్బు దానం చేశావు కదా, అటు చూడు, నీకే తెలుస్తుంది వాళ్ళు ఏం చేసేది. నిన్నంతా షాప్ అంతా వెతికి వెతికి మరి ఒకసారి ఫాలు కొనుక్కొని వెళ్ళింది. ఇవాళ దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చింది. డాడీ మా స్కూల్ బిల్డింగ్ ఫండ్ కూడా అడుగుతున్నారు. ఇప్పుడు నువ్వు పక్క కాలనీలో కూడా అడుక్కోవాలి. నీతో రిలేషన్ గురించి నీ గర్ల్ ఫ్రెండు ఇవాళ ఓ నిర్ణయం తీసుకుంటుంది నాయనా. ఎవరికి తల వంచకు, ఎవరిని యాచించకు. మలనాట్లోళ్ళు బొమ్మలు చేసి ప్రాణం పోసి అలాంటి పాటలు పాడాలి కానీ ఇలాంటి పాటలు పాడితే జనాలు పైసలు రాల్చర్రా.